ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరివాకు టీవీ ప్రేక్షకులకు మట్లాది వార శుభాకాంక్షలు. అయితే మనం మట్లాది వారం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. మనకు అందరికీ తెలిసిందే. మన చిన్నప్పుడు మట్టలు పట్టుకొని తిరిగేవాళ్ళం గుర్తుందో. చిన్నప్పుడు అంటే నా ఏజ్ వాళ్ళు, నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు, అప్పుడు రోజుల్లో గ్రామాల్లో అయ్యగారులు అంటే పంతులు అనేవాళ్ళు కదా, పాస్టర్ గారులు, పాస్టమ్మ గారులు, యాజకులు అనేవాళ్ళు. వాళ్ళందరూ చిన్నపిల్లలను పట్టుకొని హోసన్న అని తిరిగేవాళ్ళు గుర్తుందా? ఇప్పుడు ఆ మెసేజ్ గురించి మనం ధ్యానించుదాం. అయితే జకర్యా రాసిన గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరును రక్షణ గలవాడు, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా అంటే యెరూషలేము నివాసులారా అని అర్థం. సియోను నివాసులారా అంటున్నాడు, కింద మళ్ళీ యెరూషలేము నివాసులారా అంటున్నాడు. బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎలాంటి రాజు? నీతిపరుడును ఒకటి క్వాలిటీ. రెండో క్వాలిటీ ఏంటి? రక్షణ గలవాడును. మూడో క్వాలిటీ ఏంటి? దీనుడును. తర్వాత ఏంటి? ఈయన ఈ రకాల క్వాలిటీస్ ఉన్నప్పుడు గాడిదను పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి మళ్ళీ మత్తయి రాసిన సువార్తలో చదువుకుందాం మనం. మత్తయి రాసిన సువార్త చూడండి అమ్మ. ఇక్కడ దావీదు కుమారునికి జయం 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ దావీదు కుమారునికి జయం అని అంటాడు చూడండి. ఇక్కడ తరువాత యెరూషలేమునకు సమీపించి మొదటి వచనం చదివితే మనకు తెలుస్తుంది. ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బేత్మెగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటినున్న గ్రాములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. అక్కడికి వెళ్ళండి. బేత్మెగ అనే గ్రామానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గాడిద కనపడుతుంది. ఆ గాడిద పిల్ల దగ్గర అక్కడేమో మీకు ఒక గాడిద పిల్ల కనపడుతుంది. దాన్ని విప్పి వాటిని తోలుకుని రండి. 2 అంటే గాడిదయు గాడిద పిల్లయు. ఎవడైనా మీతో ఏమైనా ఆయన నీడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. హల్లెలూయా. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపించాను. అంటే దేవుని యొక్క ఆర్డర్ ఎలా ఉంది? ఆర్డర్. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట తప్పే దేవుడు కానీ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు విప్పేటప్పుడు అడుగుతారు ఎవరన్నా, ఎవరి కోసం విప్పుతున్నారు? ఓ అబ్బాయి, ఓ ఏంటి, ఓ ఏమైనా వినబడుతుందా అని అడుగుతారేమో. అడిగినప్పుడు మీరు ఏమనాలి? ఇది దేవుని కోసం. వెంటనే అతడు దాన్ని ఎప్పుడైతే ప్రభు కోసం అని మీరు ఎప్పుడైతే అంటారో వెంటనే వాళ్ళంతరకు వాళ్ళే తోలుతారు. ప్రవక్త వలన ఇది ఎప్పుడుదో జకర్యా రాసిన గ్రంథం ప్రవక్త గ్రంథంలో రాయబడిందిగా, యెరూషలేము నివాసులారా, మరి అదేవిధంగా సియోను కుమారులారా, సియోను నివాసులారా ఉల్లసించుడి, సంతోషించుడి అని అంటుంది కదా. ఇక్కడ ఏమని స్తుతులు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఇదిగో నీ రాజు సాత్వికుడై, నీతిపరుడు అక్కడ అన్నాడు, దీనుడు అన్నాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడు? రక్షణ సువార్త అన్నాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడు? నీ రాజు సాత్వికుడై. సాత్వికుడు అంటే అర్థం ఏంటి? బాగా సహనం కలిగిన వాడై, గాడిదను భారవాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి పసిపిల్ల అయిన నీ వద్దకు వచ్చుచున్నాడు. భారవాహక అంటే గాడిద అనగానే మనం దేనికి గుర్తు అంటే బరువులు మోసేది. గాడిద అన్నదని దానికి గుర్తు అంటే దీనత్వం కలిగింది. గాడిద అనగానే తగ్గింపు గుణానికి. ఇక్కడ దేవుడు మరి గుర్రాన్ని ఎక్కి రావచ్చు కదా, గుర్రాన్ని ఎందుకు ఎక్కి రాలేదు? గుర్రము గర్వానికి గుర్తు కదా. గుర్రం అనగానే ఏంటి అమ్మా? ఏంటి? యుద్ధానికి గుర్తు. ఆయన యుద్ధం చేయడానికి రావడం లేదు, మనందరిని సమాధానపరచడానికి ఆయన ఎలా ఉన్నాడు? దీనత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన దేన్ని ఎక్కొచ్చాడు? గాడిదని ఎక్కొచ్చాడు. ఇక్కడ నీ వద్దకు వచ్చినాడని సియోను కుమార్తె చెప్పుడి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అంటే ఒక విధంగా చూడండి, ఇక్కడ బట్టలు వేయగా ఆయన బట్టల మీద ఎందుకు కూర్చున్నాడు? ఒక విధంగా పవిత్రతకు గుర్తు. అంటే ఆ గాడిద యొక్క పైన ఉన్నటువంటి ఆ శరీరం మీద ఉన్నటువంటి చిన్న మురికి కూడా ఆయనకి అంటడానికి వీల్లేదు అనేటువంటి ఒక గుర్తు. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెలుచున్న వారిని వెనుకూర్చున్న వారిను దావీదు కుమారునికి జయము, హల్లెలూయా, దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని కేకలు వేయుచుండిరి. అంటే నినాదాలు అన్నమాట. ఇవన్నీ ఏంటి? నినాదాలు. ఏంటి ఆ నినాదాలు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. చూసారా, ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో జయము అని చెప్పాలి. ప్రభు పేరట వచ్చేవాడు. ఇదే విషయం మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం కూడా సేమ్ మ్యాటర్ ఉంది. సేమ్ మ్యాటర్. మళ్ళీ మనం అది చదువుకునే అవసరం ఉన్నప్పటికి కూడా నేను ఎక్కడ కొంచెం చూడండి. అక్కడ బేత్పేక బేతని 2 గ్రామాలు చెప్తున్నాడు. ఇక్కడ ఏం గ్రామం చెప్తున్నాడు? ఇక్కడ బేత్పేక గ్రామమే అన్నాడు మత్తయి రాసిన సువార్తలు. ఇక్కడ మార్కు రాసిన సువార్తలు ఏమంటున్నాడు? 2 గ్రామాలు, బేత్పేకే బేతనీయ గ్రామం. 2 గ్రామాల్లో ఆయన వచ్చుచున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంటుంది. ఏ మనుషుడిని ఎప్పుడు కూర్చుండలేదు. అంటే అంత పవిత్రంగా ఉందన్నమాట. అంటే దేవుడు అంత పవిత్రుడు అన్నమాట. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు అంత ఆశీర్వాదకరమైనవి. చూడండి, అంటే మనం ఇల్లు కొనుక్కున్నా ఎవరు ఉన్నటువంటి ఇల్లు కొనుక్కోవద్దు అని, మన సెకండ్ హ్యాండ్ బండ్లు కొనుక్కోవద్దని కొంతమందికి ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ఇల్లు కానీ సెకండ్ హ్యాండ్ కార్లు కానీ కొనుక్కోవద్దని. ఎందుకని? ఎప్పుడు ఎవరు ఎక్కనటువంటివే మనం కొనుక్కోవాలి అని ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు మరి ఆయన పవిత్రంగా ఉన్నాడు కాబట్టి ఎవరు ఎప్పుడు యూజ్ చేయనటువంటివే మంచిది అని అంటున్నాడు. ఇక్కడ అందులో ఏమైంది? దాని మీద మనుషుని ఎప్పుడు కూర్చోలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనాను అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు, ఏమని, ఇది ఎందుకు అని అడుగుతారు. అప్పుడు ఏమని చెప్పాలి? మీరు ప్రభువుకు కావాలని డైరెక్ట్ చెప్పండి. మళ్ళీ మీరు నాంచుడు ఆలోచించుడు మరి సనుక్కునుడు అట్లా చేయకండి. ప్రభువుకు కావాలి. ఈ విషయం ప్రభువుకు కావాలని ఎక్కడుంది? ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది కదా. జకర్యా ప్రవక్త అక్కడ ఆ పుస్తకంలో రాయబడి ఉంది కదా ఆ గ్రంథంలో. అందుకోసం చూడండి, ఇక్కడ ఖచ్చితంగా చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి, మీరు ఆలోచించవద్దు అంటే. వెంటనే వారు వెళ్ళి వీధిలోకి వెళ్ళి గాడిద పిల్లని తీసుకొచ్చింది మీరు ఎందుకు చేస్తున్నారని వాళ్ళు అడిగినప్పుడు విప్పుచున్నారని వారు సమాధానం చెప్పారనమాట. అందుకు యేసు ఆజ్ఞాపించిన వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు నేను ముందుకు వెళ్తున్నానంటే, మనకి ఇంకా ముందు విషయాలు, మన ముఖ్యమైన విషయాలు. వారు ఆ గాడిద పిల్లని యేసునాథకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుని అనేకులు తమ బట్టలు దాన్ని దారి పొడుగున పరిచరి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచరు. ఎందుకు కొమ్మలు పరిచారు అంటే, ఆయన గాడిద యొక్క కాళ్ళు కూడా భూమి మీద పడకూడదని ఒకటి అనుకోవచ్చు, వాళ్ళ హృదయాల్ని పరిచారని కూడా మనం ఇంకోటి అనుకోవచ్చు. హల్లెలూయా. అంటే తమ పాపాలు ఒప్పుకున్నారు అని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు. బట్టలు దారి పొడుగున ఎందుకు పరిచారు అంటే, వాళ్ళ హృదయాలు మొత్తం ఆయన కోసం అంకితం చేశారని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. 2 విధాలుగా అనుకోవచ్చు. ఒకటి పవిత్రత, ఒకటి మన పాపాలు ఒప్పుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. ఏమన్నారు? జయము జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. జయము 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 జయమని వచ్చుచున్నవాడు మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి. జయము జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. జయము జయము స్తుతింపబడునుగాక. మళ్ళీ ఇక్కడే బాలుర యొక్కయు స్తుతుల యొక్కయు అని అంటాడు. చూసారా, అంటే ఆయన బాలుర యొక్క స్తుతుల మీద, చంటి పిల్లల యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడంట. స్తుతుల మీద ఆసీనుడైన వాడా అని మనం ప్రార్థన చేస్తామంటాం అప్పుడప్పుడు. కాబట్టి ఇక్కడ చూడండి, వాక్యంలో ఎంత చక్కగా స్తుతులు చెల్లించినట్టుగా మనకు కనపడతా ఉంది. గాడిదను ఎందుకు ఆయన తీసుకున్నాడో మనం ఇంతకుముందే నేను చెప్పాను. మన జీవితం కూడా గాడిదలాగా దీనత్వం కలిగి ఉండాలి. మన జీవితం కూడా ఎవరు ఎక్కనటువంటి గాడిద పిల్లని ఆయన ఎక్కాడు కదా, మన జీవితం కూడా ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. అలా మనకి వార్నింగ్ ఇస్తున్నాడు అన్నమాట. మన లైఫ్ ఎలా ఉండాలని నేర్పిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పామ్ సండేని మనం ఒకప్పుడు చాలా గ్రాండ్గా జరుపుకునే వాళ్ళం. చిన్నప్పుడు ఈ ఈత మట్టలు పట్టుకుని అంజూరపు చెట్లు మనకి ఆ ఆకులు మనకి ఉండవు కదమ్మా. కాబట్టి ఈత చెట్లు ముళ్ళు తీసుకొని మల్లె పువ్వులు, ఈ సీజన్ మల్లెపూల సీజన్ కదా, కనకాంబరాలు దానికి గుచ్చుకొని పిల్లలకు గుచ్చుకుంటే ఏమని జాగ్రత్తగా కాపాడుకొని జయము 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 జయమని వీధుల వెంట తిరిగేవాళ్ళం చిన్నప్పుడు. మన తల్లిదండ్రులు అలా నేర్పించారు, మన తాత ముత్తాతలు మనకు నేర్పించారు.
నేర్పించారు, మరి మన యొక్క పాస్టర్ గారు కూడా అలా నేర్పించారు. మన తల్లిదండ్రులు మనకు నేర్పించినటువంటి మంచి మంచి ఈ యొక్క పండుగల యొక్క ఉద్దేశాలు మనకి ఇంకా మనం మర్చిపోలేం. మరి దేవుడు అంత మంచి తల్లిదండ్రులు మనకి ఇచ్చాడు, మన తాత ముత్తాతను కూడా మనకి ఇచ్చాడు. ఆనాటి కాలంలో జరిగినట్టు ఆశీర్వాదకరంగా ఈ రోజుల్లో మన పండుగలు జరగడం లేదు. అంతా షో అయిపోయింది. షో అయినా పర్వాలేదు కానీ దేవుని మహిమ అని మనం అనుకుంటున్నాం. కానీ ఆనాటి కాలంలో జరిగినటువంటి ఆత్మీయమైనటువంటి పండుగలు ఈ రోజుల్లో జరగట్లేదు. కాబట్టి మట్లాదివారం యొక్క పండుగ యొక్క సంతోషాలు, సంబరాలు, ఆనందాలు మరి యేసుక్రీస్తుకి అంకితం చేసేటువంటి విధంగా ఉండాలని ఆశపడదాం మనం. అలాగే మరి ఈ పామ్ సండేని ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. డేస్ బాగోలేదు, చాలా డేంజర్ జోన్లో ఉన్నాం, మనం వింటున్నాం, రెండో రాకడ సూచనలో ఉన్నాం. అయినా ఇప్పటి వరకు మనం ఈ పండుగలు జరుపుకునే ఆశీర్వాదం ఉంది అంటే అది దేవుని కృపే. ఈ రోజున మనం ఈ పామ్ సండే జరుపుకుంటున్నామంటే అది దేవుని యొక్క ఆశీర్వాదమే అనుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కృప చొప్పున మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడు కూడా శ్రేష్టంగా బతకడానికి ఇష్టపడదాం, దీనత్వం కలిగి ఉండడానికి ఇష్టపడదాం, దేవునికి స్తుతులు చెప్పడానికి ఇష్టపడదాం. ఇలాంటి పామ్ సండేలు అనేకమైన జరుపుకోవడానికి ఇష్టపడదాం. ఇలాంటి పామ్ సండేల గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు స్తుతింపబడును గాక. దావీదు కుమారునికి జయము 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 జయమని మనం ఈ పామ్ సండే రోజు మనం చెప్పుకుందాం. అటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహించినందుకు ఆయనకి మనం కృతజ్ఞతలమై ఉన్నాం. కాబట్టి మనం చిన్న ప్రార్థన ద్వారా ఆయన స్తుతులు చెల్లించుదాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, ఇదిగో ప్రభా, ఈనాటి పామ్ సండే మరి ఫెస్టివల్లో మీరు తోడుగున్న విధానం మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా. గతించినటువంటి పామ్ సండేస్ నుంచి పామ్ సండే వరకు మమ్మల్ని ఎంతగానో కాపాడారు దేవా. దావీదు కుమారునికి జయము జయము జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని చిన్నప్పుడు మేము మట్టలు పట్టుకొని అరిచేవాళ్ళం ప్రభా. మా పాస్టర్సు, మా పేరెంట్సు, మా టీచర్సు నా తండ్రి మాకు నేర్పించారు ప్రభా. మా యొక్క మరి ఫోర్ ఫాదర్స్ కూడా మాకు నేర్పించారు ప్రభా. ఆ గొప్ప ఆశీర్వాదం మాకు ఇంకా ఆ సంతోషం పోలేదు ప్రభా. దేవా, మీరు మమ్మల్ని ఎంతగా దీవించారు నాయన, నీకు స్తోత్రాలు. ఆనాటి సంతోషం ఈనాటిలో లేదు ప్రభా. అయినప్పటికీ కూడా మేము ఇంకనూ మిమ్మల్ని స్తుతించడానికి ఇష్టపడుతున్నాం దేవా. ఈ యొక్క పామ్ సండే ఆశీర్వాదాలు మాపైన, మా కుటుంబాలపైన, మా సంఘాలపైన, మా జీవితాలపైన ఉన్నట్లు సహాయం చేయమని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా జీవితం పవిత్రంగా ఉండాలి నా ప్రభా. అదేవిధంగా నాయన గొప్ప దేవుడు నాయన, కనికరం కలిగిన దేవుడు ప్రభా. మా జీవితం నా తండ్రి ఎప్పుడు ఎవరు మరి తండ్రి ఎక్కనటువంటి గాడిద పిల్లని మీరు ఎక్కి ఉన్నారు. మా జీవితం కూడా ప్రభా ఎప్పుడు కూడా నా తండ్రి పవిత్రంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. అటువంటి పవిత్రతను మేము కలిగి ఉంటకు కావాల్సిన ప్రతి దీవెన దయచేయమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ ఆధిపత్యం మీకే ఆరోపిస్తూ మరి పామ్ సండే యొక్క ఆశీర్వాదాలు మాపైన, మా కుటుంబాలపైన కుమ్మరిస్తారని ఆశపడుతూ యేసునామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ పామ్ సండే శుభాకాంక్షలు.